హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో దొండకాయ కొబ్బరి కాంబినేషన్లో మంచి టేస్టీ ఫ్రైని చూపించబోతున్నానండి. ఈ దొండకాయ కొబ్బరి ఫ్రై చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా చేసుకునే దొండకాయ ఫ్రైలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడు దొండకాయ ఫ్రై చేసినా ఇలానే చేస్తారు. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ కమ్మటి దొండకాయ కొబ్బరి ఫ్రైని ఈజీ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో క్విక్గా చూసేద్దాం పదండి. దొండకాయ కొబ్బరి ఫ్రైని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోండి. ఈ ఆయిల్లో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి పల్లీలు ఇలా కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. పల్లీలు కొంచెం వేగాక 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును కూడా వేసుకొని పల్లీలను జీడిపప్పును వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సగానికి తుంచుకున్న 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని తాలింపును కలుపుతూ వేయించండి. తాలింపు వేగాక ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని జస్ట్ ఉల్లిపాయ ముక్కలు ఇలా కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో దంచిన 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ వేయించండి. 1/2 కేజీ దొండకాయల్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఎడ్జెస్ని కట్ చేసుకొని దొండకాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. దొండకాయ ముక్కల్ని వేశాక ఒకసారి కలుపుకొని మూతతో కవర్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే దొండకాయ ముక్కల్ని వేయించుకోండి. ఇలా మధ్య మధ్యలో దొండకాయ ముక్కల్ని కలుపుతూ వేయిస్తే ముక్కలన్నీ సమానంగా అలాగే త్వరగా వేగుతాయండి. ఇలా దొండకాయ ముక్కలు 70% వరకు వేగాక మీ రుచికి సరిపడ ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు వేశాక మరొకసారి దొండకాయ ముక్కల్ని కలుపుకొని మూత పెట్టేసి దొండకాయ ముక్కలు ఇలా బాగా వేగేంత వరకు కలుపుతూ వేయించండి. ఇలా వేగిన ఈ దొండకాయ ముక్కలలో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మాత్రమే దొండకాయ ముక్కల్ని కలుపుతూ వేయించండి. చివరిగా 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము, వేయించి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పును కూడా వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఈ దొండకాయ కొబ్బరి ఫ్రైని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే కమ్మగా చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.